హలో ఫ్రెండ్స్, నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, నేను అప్లోడ్ చేసిన. ఈ ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ ఈ గొడవ ఎండ్ అయిపోద్ది, అండ్ ఈ గొడవ ఆగిపోద్ది అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ చాలా పెద్దగా అవుతుంది అనమాట. వీళ్ళైతే పర్సనల్ గా పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. తెలుగులోనే కాదు, మరి ఎక్కడ కూడా ఏ యూట్యూబర్లు ఇంతలా తిట్టుకొని ఉంటారు. నేను కూడా వేరే వేరే యూట్యూబర్లతో గొడవపడ్డా. కానీ ఇంత పర్సనల్ గా మదర్ ని, సిస్టర్స్ ని, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ఎవరు కూడా తిట్టుంటారు అనమాట. సో మన నా అన్వేషణ వీడియో చేయగానే ఎమ్మటే భయ్యా సన్నీ యాదవ్ తన ఫ్రెండ్స్ తో ఒక రియాక్షన్ వీడియో చేపించిండు. బైక్ ని ఇండియా నుంచి బయట దేశానికి తీసుకుని వెళ్ళి 1000 కిలోమీటర్లు మేము నడిపినట్టు అమెజాన్ అడవిలో గానీ నీకు దమ్ముంటే నువ్వేం చేస్తావంటే అమెజాన్ ఫారెస్ట్కి వెళ్ళు, అక్కడ బండి తోలు. మన లడఖ్కి వెళ్ళు, అక్కడ బండి తోలు. ఎడారికి వెళ్ళు, అక్కడ బండి తోలు. సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ బండి తోలు. బండి తోలి ఒక వీడియో అప్లోడ్ చేయి దమ్ముంటే. బండి తోలుకుంటా వీడియో చేయడం, నడుచుకుంటా వీడియో చేసినంత ఈజీ కాదు. ప్రపంచ దేశాలు తిరిగే నేను ఆటగాన్ని అని చెప్పి అమ్మాయిలతో కులికినంత ఈజీ కాదు. అది చాలా కష్టం నాన్న. అలా ట్రై చేయి నీ దమ్ముంటే అని చాలా అంటే చాలా పచ్చిబూతులు అయితే తన ఫ్రెండ్స్ మాట్లాడడం జరిగింది అనమాట. దాని కింద ఒక వీడియో అయితే ట్రోల్ అవుతుంది. ఈ విధంగా నా అన్వేషణ బండి తోలడం రాదనమాట. ఆ వీడియో ఆల్రెడీ తన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. తన కనీసం క్లచ్ పట్టుకోవడం రాదు, గేర్ లేయడం రాదు. ఇలాంటోడు బైక్ వ్లాగర్ గురించి, ఇలాంటోడు బైక్ రైడర్ గురించి ఈ విధంగా మాట్లాడుతుంటూ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మన భయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ గా కామెంట్ చేస్తున్నారు అనమాట. దాని మీద నా అన్వేషణ ఏమంటే రియాక్ట్ అయ్యిండు. ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు, నేను నిన్ను అడిగిన నువ్వు ఇండియా నుండి అమెరికాకి బైక్ మీద ఎలా వెళ్ళావు అనేటటువంటిది ఆ వీడియో కూడా నేను చూసిన. అందులో క్లారిటీగా చూసిన. నువ్వు ఫ్లైట్లో వచ్చినావు, బండి ఏమో షిప్లో వచ్చింది. ఈ విధంగా క్లారిటీ లేదు. దీనికి సమాధానం చెప్పానని అడిగినా నువ్వేమో నన్ను పర్సనల్గా టార్గెట్ చేసావు. నేను నిన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం మొదలు పెడితే నువ్వు లేతే ఆ బెట్టింగ్ యాప్ని ఫుల్గా ప్రమోట్ చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదిస్తున్నావు. ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నావు, ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నావు, యువతని నాశనం చేస్తున్నావు. నేను తలుచుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసి నీ పాస్పోర్ట్ కూడా రిజెక్ట్ చేపిస్తా. ఆ బెట్టింగ్ యాప్ లో మొత్తం బంద్ చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి మరి నీకు మొత్తం ఏదైతే ఉందో ఇంకా తిరగడాలే ఉండో. అక్కడ ఉన్నటువంటి మొబైల్ అమ్ముకొని, అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు అమ్ముకొని, నీ బాబుకో మొబైల్ షాప్ ఉంది కదా అది ఉంచమని చెప్పు, అందులోనే పోయి కూర్చుంటావు అని చెప్పి తనైతే మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. దాంతో అన్వేషణ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు తగ్గొద్దన్నా అని చెప్పి ఫుల్ గా కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఈ విధంగా వీళ్ళిద్దరి గొడవ ఏదైతే ఉందో ఎక్కడ దాకా పోద్ది అనేటటువంటిది ఏం మాత్రం కూడా అర్థం కావట్లేదు. ముందు దీన్ని మొదలు పెట్టింది నా అన్వేషణ బ్రో. ఆల్రెడీ భయ్యా సన్నీ యాదవ్ ఒక వీడియోలో క్లారిటీ ఇచ్చింది కదా, తన తప్పేం లేదు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేను ఎప్పటికీ చెప్తున్నా, తప్పవది అనేటటువంటిది సెకండరీ, మనం మాట్లాడేటటువంటి మాట అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందిని చాలా రకాలుగా ట్రోల్ చేస్తారు. పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. అది కాక నా అన్వేషణ కంటే భయ్యా సన్నీ యాదవ్కే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే గుల్లుకుంటున్నారు. నా అన్వేషణ ఒకడు ఎదుగుతుంటే వారవలేడు, వాడి బుద్ధి అదని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఉదాహరణకి పల్లవి ప్రశాంత్ అప్పుడు ఏదో 300 డైరీస్ తో ఒక టైఅప్ అయ్యే అసలు పచ్చిగా తిట్టిండు పల్లవి ప్రశాంత్. వాడు A1 దొంగ పూకోడు, వాడిని నమ్ముకుంటే మీరు సంకనాకి పోతారని చెప్పిండు. ఈ విధంగా ఒకడు ఎదుగుతుంటే మనోడు వారవలేడు, అందుకే ఈ విధంగా భయ్యా సన్నీని కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, మీరు అన్నదాని దగ్గరికి వద్దాం, మీరు అన్నదే యాక్సెప్ట్ చేద్దాం. నిజంగా నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ అని కామెంట్ చేసిండు, ట్రోల్ చేసిండు అంటే ఆ నిజం మనకు తెలుసు కదా. ఆ నిజం చూసేటటువంటి జనరల్ ఆడియన్స్ కి ఈజీగా అర్థమైపోద్ది. కానీ ఇక్కడ 80% టైపు అన్వేషణకే ఉంది, ఇక్కడ చాలా తక్కువ ఉంది తన సపోర్ట్. కారణం ఏంటంటే తను మాట్లాడేటటువంటి బూతులు అనమాట. బూతులు ఎవడన్నా మాట్లాడగలడు. ఇండియాలో పుట్టినోడు, మసాలా తిన్నోడు, ఆ ఉప్పు కారం తిన్నోడు, పచ్చి బూతులు మాట్లాడగలడు. అమ్మకానుడు అక్కడాక లెక్క పెట్టి తిట్టగలడు. కానీ మనం ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేటటువంటిదే రియాలిటీ. భయ్యా సన్నీ యాదవ్ వీడియోలు చిన్న పిల్లగాలు చూస్తారు, ఫ్యామిలీ చూస్తారు, లేడీస్ చూస్తారు. మరి వాళ్ళ దగ్గర ఈ లంజోడకాయ లాంటి బూతులు మాట్లాడితే కరెక్ట్ అనేటటువంటిది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ తప్పు ఎవరిది అనేటటువంటిది అనవసరం. నిజంగా మనోడు బైక్ మీద అమెరికా వెళ్ళిండా, సింగపూర్ వెళ్ళిండా, తను వెళ్ళడం వల్ల మనకేం లాభం రాదు, తను వెళ్ళడం వల్ల మనకేం నష్టం రాదు. కానీ స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉందని చెప్పి ఏ బూతు పడితే ఆ బూతు మాట్లాడకూడదు, ఏది పడితే అది వాగకూడదు అనమాట. మరి దీని మీద నీకేంటి ఎంత ఇంట్రెస్ట్, ఎందుకు బ్రో వీడియో చేస్తున్నాం అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ రీల్స్ తప్ప వేరే రీల్స్ రాట్లా, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే తప్ప ఈ టాపిక్ తప్ప వేరే టాపిక్ అనట్లా. సో చాలా మంది అడుగుతున్నారు అసలు ఏమైంది ఈ గొడవ ఆడదాకా వచ్చింది, వీళ్ళిద్దరు పర్సనల్ గా టార్గెట్ చేసుకున్నాం అంటున్నారు. భయ్యా సన్నీ యాదవ్ పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీని మీద ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ విధంగా చేయడం జరిగింది. నిజంగా నా అన్వేషణ తలుచుకుంటే భయ్యా సన్నీ యాదవ్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయగలడా అంటే అంత సీన్ లేదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి చెప్పండి. ఆల్రెడీ వాళ్ళు పాస్పోర్ట్ ఇచ్చేసారు, మనోడు వేరే కంట్రీలో కూడా ఉంటారు అనమాట. కాబట్టి మనోడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోలు అది ఇది అంటే అంత సీన్ లేదు. నా అన్వేషణ కూడా ఈ దేశంలో లేడు ఫస్ట్, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడడానికి ఏదో వార్నింగ్
ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ ఏం ఫరక పడదు వీళ్ళకైతే ఫుల్ లాభం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలకైనా దీనికైనా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఈ గొడవలో వీళ్ళిద్దరు ఇంకా ఫుల్ వైరల్ గా మారుతున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇంకా గొడవలో ఇంకేమన్నా ముందు హై స్టేజ్కి వెళ్తే ఖచ్చితంగా వీడియో చేసేటటువంటి కామెంట్ చేస్తా. ఇంకోటి ఏం చెప్తానంటే దమ్ముంటే ఒక్కడవే వెళ్ళు అంటున్నాను అనమాట. నా అన్వేషణ బయాసన్ యాదవ్ని ఒక్కడవే వెళ్ళు, ఒక్కడవే వీడియో చెయ్యి, నేనే నీకు టిప్స్ ఇస్తా అంటుండో అది నీ స్టైల్ అన్న. నా అన్వేషణ అన్న నువ్వు ఒక్కడ వెళ్తావు, ఒక్కడే వీడియో చేస్తావు, అది నీ స్టైల్. మనోడు టీంతో వెళ్తారు, ఇద్దరు ముగ్గురు వెళ్తారు, అది మన స్టైల్. ఎవరి స్టైల్ ఆడిదే, ఎవరి టీం ఆడిదే. ఈ విధంగా ఒకటి టీంని ఒకటి యూట్యూబ్ ఛానల్ కించపరచడం ఏదైతే ఉందో ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇక అది ఉంటా టాపిక్ అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. ఉంటా. నమస్కారం.